the best academy. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. టుడే ఈరోజు మనం డిసెంబర్ కరెంట్ అఫైర్స్లోకి ఎంటర్ అవుతున్నాం. వరుసగా 10th మంత్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఇక ఇవాల్టి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము ఫస్ట్ టాపిక్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. డిసెంబర్ 1st కరెంట్ అఫైర్స్. ఫస్ట్ టాపిక్ కాశీ తమిళ సంగమం 4.0. కాశీ తమిళ్ సంగమం 4.0 ఇదొక కల్చరల్ కనెక్ట్ ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. తమిళనాడుకి కాశీ వారణాసి ఉత్తరప్రదేశ్, ఈ యొక్క తమిళనాడుని కాశీకి మధ్య ఉన్న కల్చరల్ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేయాలి. ఈ ప్రాంతాల మధ్య, ఈ రెండు ప్రాంతాల మధ్య ఈ సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరచాలి అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఐడియాలో భాగంగా కాశీ తమిళ సంగమం అనే ఒక కాన్సెప్ట్ని 2022లో తొలిసారిగా లాంచ్ చేశారు. 2022లో కాశీ తమిళ సంగమం. మరి కాశీ తమిళ సంగమం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే స్పిరిట్లో భాగంగా ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ కావాలి అంటే, ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ మనం సాధించాలి అంటే, జాతీయ సమైక్యతను సాధించాలి అంటే భారతదేశంలో ఉన్న అన్ని కల్చర్స్ కూడా ఇంటిగ్రేట్ అవ్వాలి. అన్ని కల్చర్స్ కూడా మనము ప్రతి కల్చర్ని మనము ఆస్వాదించాలి, ప్రతి కల్చర్ని కూడా యాక్సెప్ట్ చేయాలి అన్న కాన్సెప్ట్తో కాశీ తమిళ సంగమం అనే ప్రోగ్రామ్ 2022లో ప్రారంభమైంది. 2022లో ఇప్పుడు 4th ఎడిషన్. ఈ 4th ఎడిషను రేపు డిసెంబర్ 2న వారణాసి లేదా కాశీ అంటారు, వారణాసిలోని నమో ఘాట్ వద్ద ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు కాశీ తమిళ సంగమం అంటే ఏంటి? అసలు తమిళనాడుకి ఈ ముఖ్యంగా నార్త్ ఇండియా ఈ రిలేషన్స్ ఇంప్రూవ్ చేయాలి, ఈ సాంస్కృతిక సంబంధాలు. ఇందులో భాగంగా ఏం చేస్తారు అంటే, ఫస్ట్ ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా వారణాసి నుంచి 300 స్టూడెంట్స్ తమిళనాడుకి ట్రైన్స్లో వచ్చి తమిళనాడులో ఉన్న ఇంపార్టెంట్ ప్రదేశాలు, ముఖ్యమైన టెంపుల్స్, ముఖ్యమైన కల్చరల్ సైట్స్, ముఖ్యమైన సాంస్కృతిక ప్రదేశాలని అక్కడ వాళ్ళు విజిట్ చేయడం జరుగుతుంది. తద్వారా తమిళ్ని నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ కాశీ తమిళ సంగమం 4.0 ఎడిషను రేపు డిసెంబర్ 2న వారణాసిలోని నమో ఘాట్ వద్ద ప్రారంభం కాబోతోంది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది మనము ఆబ్జెక్టివ్. తమిళనాడు విషయానికి వస్తే ఎప్పుడు కూడా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం 2020ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 3 లాంగ్వేజ్ పాలసీ. ఈ జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ యొక్క త్రిభాష విధానం ఏదైతే ఉందో 3 లాంగ్వేజ్ పాలసీని వ్యతిరేకిస్తూ ఉంటుంది. అలానే హిందీని బలవంతంగా రుద్దుతుంటారని చెప్పేసి తమిళనాడు ఎప్పుడు కూడా ఆరోపణలు చేస్తూ ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఇండియాలో ఈ యొక్క కల్చర్స్ని అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని, ఈ 4th ఎడిషన్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి తమిళ్ కర్కళం అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే లెటస్ లెర్న్ తమిళ్, తమిళ్ నేర్చుకుందాం అన్న అర్థం వస్తుంది. ఇక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తన 128వ మన్ కీ బాత్ అడ్రస్లో కూడా ఈ కాశీ తమిళ సంగమం 4.0లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ప్రజల్ని అడగడం కూడా జరిగింది. సో ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2022. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా మంత్రిత్వ శాఖ ఇండియాలోని డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యంగా ఈ తమిళనాడులోని ఐఐటి మద్రాసు ఇటువంటి ముఖ్యమైన ఇన్స్టిట్యూషన్స్తో కలిసి దీన్ని నిర్వహించబోతా ఉంది. డిసెంబర్ 2న రేపు ప్రారంభం కాబోతా ఉంది. ఇక ఇందాక చెప్పుకున్నట్టు ఇందులో భాగంగా ఇట్స్ లైక్ ఏ 2-way ఎక్స్చేంజ్ అనమాట. వారణాసి నుంచి తమిళ్కి వచ్చి ఇక్కడ తమిళనాడులో తమిళ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. అలానే తమిళనాడు కూడా ఈ యొక్క నార్త్ ఇండియా కల్చర్ని అడాప్ట్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్తో దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది కాశీ తమిళ సంగమం 4.0. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి 128th మన్ కీ బాత్ హైలైట్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎవ్రీ మంత్, నెలకు ఒకసారి లాస్ట్ సండేన, చివరి ఆదివారం రోజున రేడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సో ఇప్పుడు 128th మన్ కీ బాత్లో మనకి హైలైట్స్ ఏమున్నాయి, ముఖ్యంగా ఈ నవంబర్ నెలలో ఇండియా సాధించిన అచీవ్మెంట్స్ గురించి ఈయన ప్రస్తావించారు. నవంబర్ నెలలో మనం సాధించిన ఘనతల గురించి. అందులో ఇంకొకటి తెలంగాణకు చెందిన కరీంనగర్లోని
వెండి ఫిలిగ్రీ హస్తకళల గురించి సపరేట్గా ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించారు. సో ప్రత్యేకంగా ప్రస్తావించినప్పుడు మనము దానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 128th మన్ కీ బాత్ అడ్రస్లో ఈ కరీంనగర్లోని సిల్వర్ ఫిలిగ్రీ అనే ఒక హ్యాండీక్రాఫ్ట్స్ హస్తకళల గురించి ప్రస్తావించారు. ఇక్కడ మీరు చూస్తే తెలంగాణలోని కరీంనగర్లో లాస్ట్ 400 years నుంచి, సుమారుగా 400 ఏళ్ల నుంచి అక్కడ కళాకారులు, ఆర్టిసన్స్ ఈ హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేస్తూ ఉంటారు. లైక్ అంటే చేతితో తయారు చేసే హస్తకళలు అని చెప్పవచ్చు. ఇవి వెండి బొమ్మలు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇటీవల చెప్పారు, ఈ G20 సమ్మిట్లో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాకు వెళ్ళినప్పుడు అక్కడ జపాన్ ప్రైమ్ మినిస్టర్కి, ఇటలీ ప్రైమ్ మినిస్టర్కి ఈ కరీంనగర్లో తయారు చేసిన ఈ సిల్వర్ ఫిలిగ్రీ హస్తకళలు, హ్యాండీక్రాఫ్ట్స్ని ఇవ్వడం జరిగింది. జపాన్ ప్రైమ్ మినిస్టర్కి సిల్వర్ బుద్ధా స్టాచ్యూ, ఈ వెండితో తయారు చేసిన బుద్ధుని విగ్రహము. అలానే ఇటలీ ప్రైమ్ మినిస్టర్కి సిల్వర్ మిర్రర్ వెండి అద్దాన్ని కూడా బహుకరించడం జరిగింది. సో ఇక్కడ మెయిన్గా దీని పేరు వచ్చేసి సిల్వర్ ఫిలిగ్రీ హ్యాండీక్రాఫ్ట్స్ కరీంనగర్. ఇక ఇక్కడ మనం ఇంకొకటి చూస్తే వోకల్ ఫర్ లోకల్ అనే ఒక స్లోగన్ని ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటుంది భారత ప్రభుత్వం. ముఖ్యంగా 2020లో ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వోకల్ ఫర్ లోకల్ అనే ఒక స్లోగన్ ఇచ్చారు. వోకల్ ఫర్ లోకల్ అంటే మనము స్వదేశీయంగా, మన లోకల్గా తయారు చేసే ప్రోడక్ట్స్ని యూజ్ చేయాలి అని చెప్పేసి 2020లో ఆ స్లోగన్ ఇస్తే 2024లో నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాంలో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. నీతి ఆయోగ్ 2024లో ఆస్పిరేషనల్ బ్లాక్స్ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం కదా. ఈ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాంలో భాగంగా ఇండియాలో బాగా వెనుకబడి ఉన్న, బాగా బ్యాక్వర్డ్గా ఉన్న 500 బ్లాక్స్ని, 500 బ్లాక్లని డెవలప్ చేస్తారు. సో ఆ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాంలో భాగంగా నీతి ఆయోగ్ 2024లో వోకల్ ఫర్ లోకల్ అనే ఒక క్యాంపెయిన్ని, ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. సో మనకి ఎప్పుడైనా ఒక కీ టర్మ్ కనబడినప్పుడు న్యూస్ పేపర్లో అది ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది, ఏ మినిస్ట్రీ దాన్ని లాంచ్ చేసింది, ఏ సంస్థ లాంచ్ చేసిందో అది ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఎందుకు మరీ మనం ఇంత స్ట్రెస్ చేస్తూ ఉన్నామంటే, నిన్న EPFO ఎగ్జామ్ జరిగింది, ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ నిన్న సండే జరిగింది. EPFO ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఏమడిగాడు అంటే, జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అనే ఒక ప్రోగ్రాము ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది, విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అనేది. ఈ జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అనే స్కీమ్ని లాంచ్ చేసింది MSME మంత్రిత్వ శాఖ. ఆప్షన్ డి ఆన్సర్ దీనికి. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఈ యొక్క సూక్ష్మ చిన్న మధ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశము MSMEలు తయారు చేసే ప్రోడక్ట్స్, ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో క్వాలిటీ ఉత్పత్తులు అవ్వాలి, క్వాలిటీ ప్రోడక్ట్స్ అవ్వాలి. ఎటువంటి డిఫెక్ట్స్, ఎటువంటి లోపాలు ఉండకుండా ఉన్నట్టయితే, డిఫెక్ట్స్ లేకుండా ఉన్నట్లయితే ఆ MSME ఎగుమతులని, ఎక్స్పోర్ట్స్ను కూడా బాగా అభివృద్ధి చేయవచ్చు అని చెప్పేసి ఆ యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో రేపు పొద్దున్న అడగవచ్చు, వోకల్ ఫర్ లోకల్ అనే ఇనిషియేటివ్ని ఏ ఇన్స్టిట్యూషన్, ఏ సంస్థ లాంచ్ చేసిందంటే నీతి ఆయోగ్. సో అందుకే ఇట్లా సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్లో మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ పేపర్స్ ట్రెండ్స్ ఇలా ఉన్నాయి. ఇక నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి 6 కులాలకు ST హోదాను సిఫార్సు చేస్తూ అస్సాం అసెంబ్లీలో నివేదిక. అస్సాం గవర్నమెంట్ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని, ఒక మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటు చేసింది. అస్సాంలో 6 క్యాస్ట్స్ ఆఫ్ పీపుల్, 6 కులాలకు చెందిన ప్రజలు ST హోదాను డిమాండ్ చేస్తూ ఉన్నారు చాలా ఏళ్ల నుంచి. షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ని, ఆ షెడ్యూల్డ్ ట్రైబ్ హోదాను డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే ఉందో అస్సాం అసెంబ్లీలో ఆ రిపోర్ట్ని ప్రవేశపెట్టారు. ఆ రిపోర్ట్లో భాగంగా ఈ 6 కమ్యూనిటీలకి ST హోదాను సిఫారసు రికమెండ్ చేసింది ఆ మంత్రిత్వ శాఖ. సో అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఏ కులాలు వాళ్ళు ST స్టేటస్ డిమాండ్ చేస్తూ ఉన్నాయంటే, తాయ్ అహోమ్ అనే ఒక క్యాస్ట్, చుటియా అనే ఒక కమ్యూనిటీ, మొరాన్ అనే ఒక కమ్యూనిటీ, మటక్ అనే ఒక కమ్యూనిటీ, కోచ్
రాజ్బోంగ్షి అనే ఒక కమ్యూనిటీ, టీ ట్రైబ్స్ అంటే ఈ తేయాకు ప్రాంతాల్లో టీ పండించే ప్రాంతాల్లో నివసించే ప్రజలు. సో ఈ 6 కులాల ప్రజలు ఎస్టీ హోదాను, ఎస్టీ స్టేటస్ను డిమాండ్ చేస్తూ ఉన్నారు. బట్ అల్టిమేట్గా ఈ ఎస్టీ స్టేటస్ అనేది ఇవ్వాల్సి ఉండేది కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి, ఆ రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేసి పార్లమెంట్ చట్టం చేసినట్టయితేనే రిజర్వేషన్ పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్, రాజ్భవన్ రాజ్ నివాస్ల పేరు మార్పు. రాజ్భవన్ రాజ్ నివాస్ల పేరు మార్చాల్సిందిగా యూనియన్ హోమ్ మినిస్ట్రీ, హోం మంత్రిత్వ శాఖ ఈ స్టేట్ గవర్నమెంట్స్కి, యూటీస్కి లెటర్ రాసింది. ఇక్కడ రాజ్భవన్ అంటే ఏంటి? గవర్నర్ యొక్క అధికారిక నివాసము, అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ గవర్నర్ని రాజ్భవన్ అంటారు. రాజ్ నివాస్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో కేంద్రపాలిత ప్రాంతాల్లో, ఆ కేంద్రపాలిత ప్రాంతాలను పరిపాలించే లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క అధికారిక నివాసాన్ని రాజ్ నివాస్ అంటారు. అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఏ యూనియన్ టెరిటరీ. మరి ఇప్పుడు ఎందుకు వీటిని పేరు మార్చాలి అనుకుంటా ఉంది? ఎందుకు నేమ్ అనేది ఎందుకు చేంజ్ చేయాలనుకుంటా ఉందంటే, ఈ రాజ్ అనే పేరు ఏదైతే ఉందో ఇది కొలోనియలిజం, ముఖ్యంగా బ్రిటిష్ కాలం నాటి పేర్లు ఇవి. సో ఆ కొలోనియలిజం, ఆ బ్రిటిష్ మైండ్ సెట్ పోవాలి అని చెప్పేసి వీటిని పేరు మార్చాల్సిందిగా రికమెండ్ చేస్తూ లెటర్ రాసింది. సో మరి ఇక్కడ రాజ్భవన్ని ఏ పేరుగా మార్చమని చెప్పిందంటే, రాజ్భవన్ని లోక్ భవన్గా నేమ్ చేంజ్ చేయండి, అలానే రాజ్ నివాస్ ఏదైతే ఉందో ఆ రాజ్ నివాస్ని లోక్ నివాస్గా నేమ్ చేంజ్ చేయండి, దానికి సంబంధించి పరిశీలించండి అని చెప్పేసి హోం మంత్రిత్వ శాఖ లెటర్ రాసింది. ఇక ఇప్పుడు ఆ హోమ్ మినిస్ట్రీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు వెస్ట్ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోసు ఈ యొక్క వెస్ట్ బెంగాల్లోని రాజ్ భవన్ని లోక్ భవన్గా నేమ్ చేంజ్ చేయడం జరిగింది. అలానే లడక్ యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతమైన లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా ఈ యొక్క రాజ్ నివాస్ నేమ్ని లోక్ నివాస్గా నేమ్ చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఒక స్కీమ్, ఇంపార్టెంట్ స్కీమ్, టెక్స్ ర్యామ్స్ స్కీమ్. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఈ యొక్క వస్త్రాల మంత్రిత్వ శాఖ, వస్త్ర పరిశ్రమ, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ మినిస్ట్రీ ఒక స్కీమ్కి ఆమోదం తెలిపింది. టెక్స్ ర్యామ్స్ అనే స్కీము. ఈ టెక్స్ అంటే పేర్లోనే ఉంది, టెక్స్టైల్స్కి సంబంధించి, టెక్స్టైల్ సెక్టార్లో ఈ వస్త్ర రంగంలో రీసెర్చ్ని డెవలప్ చేయాలి, ఇన్నోవేషన్ని డెవలప్ చేయాలి, పరిశోధనలను, కొత్త టెక్నాలజీలని తీసుకొని వచ్చి ఈ టెక్స్టైల్ సెక్టార్ ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయాలి, ఈ వస్త్రరంగ ఎగుమతులని ప్రోత్సహించాలి అని చెప్పేసి ఈ స్కీమ్కి కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఆమోదం తెలిపింది. ఎప్పుడైనా ఒక స్కీమ్ వార్తల్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఆ స్కీమ్ ఏ టైప్ ఆఫ్ స్కీమ్ అంటే ఏంటి, అది కేంద్ర ప్రభుత్వ పథకమా, కేంద్ర ప్రాయోజిత పథకమా అనే ఒక పాయింట్ తెలుసుకోవాలి. ఆ స్కీమ్కి ఎంత ఫండ్స్ ఇస్తూ ఉన్నారు, ఎంత నిధులు అలకేట్ చేస్తూ ఉన్నారు, ఈ స్కీమ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు అమల్లో ఉంటుంది, ఇటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టెక్స్ ర్యామ్స్ అనే స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే కేంద్ర ప్రభుత్వ పథకము. అంటే ఈ స్కీమ్కి అవసరమైన ఫండ్స్ అన్నీ కూడా కంప్లీట్గా టెక్స్టైల్ మినిస్ట్రీ, సెంట్రల్ గవర్నమెంటే ఫండ్స్ని ఇస్తుంది. ఇక టెక్స్ ర్యామ్స్ అంటే దీనికి అబ్రివేషన్ కూడా వీలైతే తెలుసుకుంటే మంచిది. దీని యొక్క పూర్తి ఫామ్ టెక్స్టైల్స్ ఫోకస్డ్ రీసెర్చ్ అసెస్మెంట్ మానిటరింగ్ ప్లానింగ్ అండ్ స్టార్టప్. టెక్స్టైల్స్ ఫోకస్డ్ రీసెర్చ్ అసెస్మెంట్ మానిటరింగ్ ప్లానింగ్ అండ్ స్టార్టప్ టెక్స్ ర్యామ్స్. మరి ఇప్పుడు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అని తెలుసుకున్నాం, కేంద్ర ప్రభుత్వ పథకము. అదే కేంద్ర ప్రాయోజిత పథకం, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే కేంద్ర ప్రాయోజిత పథకం అంటారు తెలుగులో. అంటే అప్పుడు ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి, అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వము కొన్ని ఫండ్స్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిధులు కొన్ని పెట్టుకుంటాయి. ఇక ఈ స్కీమ్కి కేటాయించిన బడ్జెట్ 305 crore కేటాయించింది కేంద్ర ప్రభుత్వం, 305 కోట్లు కేటాయించింది. ఈ స్కీము 2025-26 నుంచి 2030-31 వరకు, 2025-26 నుంచి 2030-31 వరకు అమల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 2025-26 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 2030-31 వరకు ఈ స్కీమ్కి కేటాయించిన బడ్జెట్ 305 crore, 305 కోట్లు. నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి హిందుస్థాన్ పవర్కు సౌర విద్యుత్ ప్రాజెక్ట్. హిందుస్థాన్ పవర్ ఇదొక పవర్ కంపెనీ, ఎలక్ట్రికల్ పవర్ కంపెనీ. ఇది న్యూఢిల్లీలో ఉంటుంది, హెడ్ క్వార్టర్స్ ఇది న్యూఢిల్లీ.
ఇది ఒక పవర్ కంపెనీ, విద్యుత్ ఉత్పత్తి కంపెనీ. ఇప్పుడు ఈ విద్యుత్ ఉత్పత్తి కంపెనీకి సెకీ అనే సంస్థ సౌర విద్యుత్ ప్రాజెక్టుని, సోలార్ ప్రాజెక్టును కూడా కట్టబెట్టింది, సోలార్ ప్రాజెక్ట్ని ఇచ్చింది. ఇక్కడ సెకీ అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. హిందుస్థాన్ పవర్ గాట్ సోలార్ ప్రాజెక్ట్ బిడ్డింగ్, సోలార్ ప్రాజెక్ట్ ఫ్రమ్ సెకీ. మరి ఈ హిందుస్థాన్ పవర్కు దక్కిన ప్రాజెక్ట్ ఏంటంటే సోలార్ స్టోరేజ్ ప్రాజెక్టు, సౌర విద్యుత్ నిల్వ వ్యవస్థ. మరి ఇందులో భాగంగా ఏం చేయబోతా ఉంది అంటే హిందుస్థాన్ పవర్ కంపెనీ, దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, గుర్తుపెట్టుకోండి, హిందుస్థాన్ పవర్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఈ కంపెనీ ఏం చేయబోతా ఉందంటే 300 మెగావాట్ పీక్ సోలార్ కెపాసిటీని ఏర్పాటు చేయబోతోంది. 300 మెగావాట్ల పీక్, పీక్ 300 మెగావాట్ల పీక్ సౌర సామర్థ్యం, సోలార్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయబోతోంది. అలానే 300 మెగావాట్ హవర్, 300 మెగావాట్ల హవర్, 300 మెగావాట్ హవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేయబోతోంది. సౌర బ్యాటరీ నిల్వ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయబోతోంది. సో ఇక్కడ సెకీ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ సోలార్ విషయానికి వస్తే, ఇండియా సోలార్ ఎనర్జీ విషయంలో ప్రస్తుతం సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్లో ఇండియా వరల్డ్లో 3rd ప్లేస్లో ఉంది. ఈ యొక్క సౌరశక్తి ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఇండియా ఇస్ 3rd లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోలార్ పవర్ జనరేషన్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది, ఫస్ట్ ప్లేస్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది, సెకండ్ అమెరికా, 3rd ఇండియా. సో ఈ కాంటెక్స్లో సోలార్ ఎలక్ట్రిసిటీ అనేది మనకి చాలా కీలకము. ఇక సెకీ విషయానికి వస్తే, ఇక్కడ ఈ కాంట్రాక్ట్ని ఇచ్చింది సెకీ కాబట్టి, హిందుస్థాన్ పవర్కి కాంట్రాక్ట్ని ఇచ్చింది సెకీ కాబట్టి, అసలు ఈ సెకీ అనేది ఏంటి? ఇది ఒక సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఈ కంపెనీని 2011లో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. 2011 సంవత్సరంలో పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ దీన్ని ఏర్పాటు చేసింది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. మరి ఇక్కడ పేర్లోనే ఉంది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. మరి దీని యొక్క లక్ష్యం ఏంటి, దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఆబ్జెక్టివ్ ఇండియాలో రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, పునరుత్పాదక శక్తి వనరులు అంటే సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సోలారు విండ్ హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ని వీటిని డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, పేరులో సోలార్ ఉంది కాబట్టి ఇది కేవలం ఇండియాలో సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసే బాధ్యత మాత్రమే తీసుకుంటుంది అంటే అది రాంగ్ అవుతుంది. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ సోలార్, విండ్ అండ్ ఆల్సో హైబ్రిడ్ ప్రాజెక్ట్స్. సౌర విద్యుత్ ప్రాజెక్టులు, ఈ యొక్క పవన విద్యుత్ ప్రాజెక్టు, హైబ్రిడ్ ప్రాజెక్టులని అభివృద్ధి చేసే బాధ్యత సెకీ తీసుకుంటుంది. సో ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2011, హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్ డిఫెన్స్కి సంబంధించి, నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్ తారాగిరి, ఐఎన్ఎస్ తారాగిరి. ఈ ఐఎన్ఎస్ తారాగిరిని ఇండియన్ నేవీకి ముంబైలో అప్పగించారు. ఇండియన్ నేవీకి, భారత నావికా దళానికి మహారాష్ట్ర ముంబైలో దీన్ని నేవీకి అప్పగించడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది, ఇటువంటి ఐఎన్ఎస్ షిప్స్ ఇవి కంటిన్యూస్గా వార్తల్లో ఉంటాయి. ఇటీవల మనం తెలుసుకున్నాం ఐఎన్ఎస్ మాహే క్లాస్కు చెందిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. అదేంటి? మాహే క్లాసులో మొట్టమొదటి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అంటే ఐఎన్ఎస్ మాహే. అలానే ఐఎన్ఎస్ అర్నాలా క్లాసులో మొట్టమొదటి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అంటే ఐఎన్ఎస్ అర్నాలా. ఇటువంటి ఇండియన్ నేవల్ షిప్స్, నౌకల గురించి మనం డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఐఎన్ఎస్ తారాగిరి వార్తల్లో ఉంది. ఐఎన్ఎస్ తారాగిరి. మరి తారాగిరి అనేది ఇది ఒక స్టెల్త్ ఫ్రిగేట్. ఇక్కడ స్టెల్త్ ఫ్రిగేట్ అంటే ఫస్ట్ ఏంటో తెలుసుకోవాలా. స్టెల్త్ ఫ్రిగేట్ మనకి శత్రు దేశాలకు చెందిన జలంతర్గాములను, శత్రు దేశాలకు చెందిన సబ్మెరైన్స్ని డిస్ట్రాయ్ చేయాలి అన్న మన దగ్గర స్టెల్త్ ఫ్రిగేట్స్ ఉండాలి. ఇవి అడ్వాన్స్డ్ షిప్స్ అని చెప్పవచ్చు, అత్యాధునికమైన నౌకలు. ఈ స్టెల్త్ ఫ్రిగేట్స్కి బరాక్ మిస్సైల్స్ని, బ్రహ్మోస్ మిస్సైల్స్ని, ఇటువంటి వాటిని ఫిట్ చేయొచ్చు. బ్రహ్మోస్ మిస్సైల్స్ కావచ్చు, బరాక్ 8 మిస్సైల్స్, ఇటువంటి వాటిని ఫిట్ చేసి వీటి నుంచి
లాంచ్ చేసి శత్రు దేశాలకు చెందిన వాటిని నాశనం చేయవచ్చు, డిస్ట్రాయ్ చేయవచ్చు. సో ఈ స్టెల్త్ ఫ్రిగేట్స్ని ఇండియా భారత నావికా అవసరాల కోసం, ఇండియన్ నేవీ నీడ్స్ కోసము ఎప్పటికప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇక్కడ ఏమన్నాడు, ఐఎన్ఎస్ తారాగిరి ఇది 4వ నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్. అంటే ఏంటి, నీలగిరి క్లాస్లో ఇది 4వ స్టెల్త్ ఫ్రిగేట్, నీలగిరి క్లాస్లో ఇది 4th స్టెల్త్ ఫ్రిగేట్ అన్నాడు. మరి మిగతా 3 ఏమున్నాయి, ఇటువంటివన్నీ తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ విషయానికి వస్తే మనకి స్టెల్త్ ఫ్రిగేట్స్ ఇండియాలో ఎక్కడెక్కడ తయారు చేస్తారో అది కూడా ఐడియా ఉండాలి మనకి ఫస్ట్ ఇక్కడ నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్స్ విషయానికి వస్తే, నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్స్ విషయానికి వస్తే వీటిని ప్రాజెక్ట్ 17A అంటారు. ప్రాజెక్ట్ 17A కింద ఈ నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్స్ని 7 స్టెల్త్ ఫ్రిగేట్స్ని ఇండియన్ నేవీ కోసము డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇండియన్ నేవీ కోసం 7 స్టెల్త్ ఫ్రిగేట్లని నిర్మిస్తూ ఉన్నారు. అందులో ఈ 4 ఇప్పుడు ఈ 4th వన్ తారాగిరి, ఈ 4 స్టెల్త్ ఫ్రిగేట్స్ని నేవీకి అప్పగించారు. ఇంకా 3 మన నేవీలోకి చేరాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫస్ట్ నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్ అంటే ప్రాజెక్ట్ 17A 7 డెవలప్ చేస్తూ ఉన్నారు. మరి వీటిని ఎవరు నిర్మిస్తారు, వీటిని నిర్మించాలి అంటే ఫస్ట్ డిజైన్ చేయాలి కదా. ఈ నౌకల్ని డిజైన్ చేయాలి అంటే దీన్ని డిజైన్ చేసేది వార్షిప్ డిజైన్ బ్యూరో. వార్షిప్ డిజైన్ బ్యూరో అనేది వీటికి డిజైన్ రూపకల్పన చేస్తుంది. మరి వీటిని కన్స్ట్రక్ట్ చేయాలి, తయారు చేయాలి, నిర్మించాలి అంటే ఇండియాలో కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్, కోల్కతా, వెస్ట్ బెంగాల్, ఇది కూడా కొన్ని స్టెల్త్ ఫ్రిగేట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది, నిర్మిస్తుంది. అలానే ముంబైలోని మెజగావున్ డాక్ లిమిటెడ్, ముంబైలోని మెజగావున్ డాక్ లిమిటెడ్ కొన్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది, నిర్మిస్తుంది. మరి ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇవేంటివి, MDL, GRSC. ఈ మజగావున్ డాక్ లిమిటెడ్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ అనే 2 కంపెనీలు కూడా పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, ప్రభుత్వ రంగ కంపెనీలు, షిప్ బిల్డింగ్ కంపెనీలు, ఈ నౌకా నిర్మాణ కంపెనీలు. ఓకే, మరి ఇప్పుడు ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్స్లో ఈ నేవీ కోసం 7ని డెవలప్ చేస్తారు అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. మరి ఆ 7ని ఏ కంపెనీ నిర్మిస్తుంది అంటే 4 స్టెల్త్ ఫ్రిగేట్స్ని ముంబైకు చెందిన మెజగావున్ డాక్ లిమిటెడ్ నిర్మిస్తోంది, బిల్డ్ చేస్తూ ఉంది. మరో 3 స్టెల్త్ ఫ్రిగేట్స్ని కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మిస్తూ ఉంది. సో ఇది ప్రతి పాయింట్ మనకి కీలకం. వాడు ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే ఈ స్టెల్త్ ఫ్రిగేట్స్ న్యూస్లో ఉన్నప్పుడు ఈ స్టెల్త్ ఫ్రిగేట్ని నేవీకి ఎక్కడ అప్పగించారు, ముంబైలో అప్పగించారా, కోల్కతాలో అప్పగించారా, లేకపోతే ఎవరు దీన్ని నిర్మించారు, ఇటువంటివి అడుగుతాడు. సో ఇప్పుడు MDL, GRSC క్లియర్. ఇక ప్రాజెక్ట్ 17Aలో భాగంగా మరి ఆ 7 ఏంటివి, ఆ 7 స్టెల్త్ ఫ్రిగేట్స్ విషయానికి వస్తే మొదటిది వచ్చేసి INS నీలగిరి, మరొకటి సెకండ్ వన్ వచ్చేసి INS ఉదయగిరి, థర్డ్ వన్ వచ్చేసి INS హిమగిరి, నాలుగోది వచ్చేసి INS తారాగిరి, ఇందాక చెప్పినట్టు INS తారాగిరి, ఐదవది వచ్చేసి INS మహేంద్రగిరి, ఆరవది INS దునగిరి, ఏడవది INS వింధ్యగిరి. సో ప్రతిదీ ఇంపార్టెంటే. ప్రాజెక్ట్ 17A అంటే నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్లు. ప్రాజెక్ట్ 17 అయితే మనం డిస్కస్ చేసుకున్నాం మెనీ టైమ్స్, శివాలిక్ క్లాసుకు చెందిన స్టెల్త్ ఫ్రిగేట్లు. ఈ ప్రాజెక్ట్ 17 కంటే కూడా ప్రాజెక్ట్ 17 అడ్వాన్స్డ్, అత్యాధునికమైనవి. సో ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు INS నీలగిరి మొదటిది, ఇది అప్పుడే నేవీకి అప్పగించారు, ఉదయగిరిని అప్పగించారు, హిమగిరిని అప్పగించారు, ఇప్పుడు తారాగిరిని ముంబైలో అప్పగించారు. మరి దీన్ని డెవలప్ చేసింది ఎవరు, ముంబైకి చెందిన మెజగావున్ డాక్ లిమిటెడ్. మరి నీలగిరిని, ఉదయగిరిని ఏ కంపెనీ బిల్డ్ చేసింది, నిర్మించింది అంటే ఇది కూడా ముంబైకి చెందిన మెజగావున్ డాక్ లిమిటెడ్, మహారాష్ట్ర. మరి INS హిమగిరిని అయితే మాత్రము కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కంపెనీ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. INS హిమగిరి అయితే అంటే దీని అర్థము కోల్కతా కంపెనీ తయారు చేసిన నౌకల్లో మొదటిది ఏది అంటే INS హిమగిరి.
ఇక ఈ మూడింటిని ఇంకా నిర్మిస్తూ ఉన్నారు. ఇవి వార్తల్లో ఉన్నప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికి 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా ప్రాజెక్ట్ 17Aలో 7 ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్టే వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల వంతారా వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్కి సైట్స్ గుర్తింపు ఇచ్చింది గ్లోబల్ ఎక్సలెన్స్ హబ్గా. మరి ఆ వంతారా ఎవరిది, ఎక్కడ ఉంది, ఈ విషయాలు ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో. ఇక ఎక్సర్సైజ్ మలబార్ 2025 ఇది ఒక నేవల్ ఎక్సర్సైజ్ నవంబర్ 10th నుంచి నవంబర్ 18th వరకు జరిగింది. నార్థన్ పసిఫిక్లోని గువామ్ ఐలాండ్లో, గువామ్ ద్వీపంలో. ఇది అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ మధ్య జరిగే ఒక నేవల్ ఎక్సర్సైజ్, నావికా విన్యాసము. నెక్స్ట్ వన్ కల్చర్కి సంబంధించి ఫెస్టివల్స్. హార్న్బిల్ ఫెస్టివల్ 26వ హార్న్బిల్ ఫెస్టివల్, 26th హార్న్బిల్ ఫెస్టివల్. ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాలాండ్కు చెందిన ఒక యాన్యువల్ ఫెస్టివల్. నాగాలాండ్ జరుపుకునే ఒక పండుగ, ఎవ్రీ ఇయర్ జరుపుకునే పండుగ ఇవాళ డిసెంబర్ 1st స్టార్ట్ అయింది. ఇది ఒక యాన్యువల్ ఫెస్టివల్, అంటే ఎవ్రీ ఇయర్ జరుపుకునే పండుగ. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10th వరకు జరుగుతుంది. మరి ఈ ఫెస్టివల్ ఏంటంటే ఇక్కడ నాగాలాండ్కి చెందిన ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, గిరిజన తెగ ప్రజలు, వాళ్ళ యొక్క కల్చర్ని ప్రతిబింబించేలా, వాళ్ళ సంస్కృతిని ప్రతిబింబించేలా, వాళ్ళ యొక్క కల్చర్ని రిఫ్లెక్ట్ చేసేలా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఇది. మరి ఎక్కడ స్టార్ట్ అయిందంటే నాగాలాండ్ క్యాపిటల్ కోహిమాలోని నాగా హెరిటేజ్ విలేజ్లో ఈ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఇవాళ డిసెంబర్ 1 నాగాలాండ్ స్టేట్హుడ్ డే, అంటే నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడిన దినోత్సవం డిసెంబర్ 1. సో ఇది 10 రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. మరి కంట్రీ పార్ట్నర్స్ మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. ఈ యొక్క హార్న్బిల్ ఫెస్టివల్కి కంట్రీ పార్ట్నర్గా యూకేని నియమించింది అని చెప్పేసి. యూకే, యునైటెడ్ కింగ్డమ్. అంటే ఏంటి మరి కంట్రీ పార్ట్నర్గా, అంటే ఒక విదేశము భాగస్వామిగా ఈ ఫెస్టివల్లో పాల్గొంటే ఏమవుతుంది, ఆ దేశానికి చెందిన ఆర్టిస్టులు, కళాకారులు ఎవరైతే ఉంటారో ఇక్కడ వచ్చి ఈ ఫెస్టివల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం ద్వారా, పాల్గొనడం ద్వారా అప్పుడు ఈ హార్న్బిల్ ఫెస్టివల్కి అంతర్జాతీయంగా, ఇంటర్నేషనల్గా పాపులారిటీ వస్తుంది, ప్రాచుర్యం వస్తుంది. మరి ఇప్పుడు యూకే ఒక్కటే కాదు కంట్రీ పార్ట్నర్స్. ఈ 26th హార్న్బిల్ ఫెస్టివల్కి కంట్రీ పార్ట్నర్స్ యూకే, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రియా, మాల్టా, స్విట్జర్లాండ్, ఇవి భాగస్వామ్య దేశాలు. ఇక స్టేట్ పార్ట్నర్ విషయానికి వస్తే, అంటే ఈ ఫెస్టివల్లో ఏదైనా రాష్ట్రానికి చెందిన కళాకారులు పాల్గొంటా ఉన్నారంటే అరుణాచల్ ప్రదేశ్. సో దీన్నే ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ హార్న్బిల్ ఫెస్టివల్నే ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్, అంటే పండుగలకే పండుగ. నెక్స్ట్ వన్ సాంఘై ఫెస్టివల్. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం డుబ్కా ట్రైబ్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు. వెస్ట్ బెంగాల్లోని బక్సా హిల్స్లో నివసించే డుబ్కా ట్రైబ్స్, అప్పుడు ఈ సాంఘై ఫెస్టివల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇంకొద్దిగా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఈ ఫెస్టివల్ నిన్నటితో ముగిసింది. 12th ఎడిషన్ ఆఫ్ సాంఘై ఫెస్టివల్, సాంఘై పండుగ. ఇది మణిపూర్కు చెందిన ఒక ఫెస్టివల్, యాన్యువల్ ఫెస్టివల్, ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే ఒక పండుగ. ఇది 2010లో ప్రారంభమైంది, ఫస్ట్ టైం 2010లో ప్రారంభమైంది. మరి ఇక్కడ ఏంటి సాంఘై అంటే, ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక డీర్, ఒక జింక టైపు, జింక అనుకోవచ్చు, జింక లాంటి జంతువు. ఇది మణిపూర్ స్టేట్ యానిమల్, యాక్చువల్లీ మణిపూర్ రాష్ట్ర జంతువు. సో దాని పేరిటనే ఎవ్రీ ఇయర్ సాంఘై ఫెస్టివల్ని నిర్వహిస్తారు. ఈ సాంఘై ఫెస్టివల్ 2025 నవంబర్ 21 నుంచి నవంబర్ 30, అంటే నిన్న ముగిసింది, 12th ఎడిషన్. మరి ఇది కూడా సేమ్ అగైన్ ఏ విధంగా అయితే హార్న్బిల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారో, దీని ముఖ్య ఉద్దేశం కూడా ఈ మణిపూర్లో నివసించే ప్రజలు ఉంటారు కదా, వాళ్ళ యొక్క కల్చర్ని, వాళ్ళ సంస్కృతిని ప్రతిబింబించేలా, వాళ్ళ కల్చర్ని హైలైట్ చేసే ఒక ఫెస్టివల్. మరి ఇక్కడ సాంఘై డీర్ అంటేనే గుర్తు రావాల్సింది సాంఘై, ఇది మణిపూర్ స్టేట్ యానిమల్ కదా. ఇది ఇండియాలో ఒకే ఒక చోట కనబడుతుంది, కీబుల్ లంజావో నేషనల్ పార్క్. మణిపూర్లోని లోక్తక్ లేక్ ఉంది కదా, మణిపూర్లో లోక్తక్ సరస్సు ఉంది. ఆ లోక్తక్ లేక్లో కీబుల్ లంజావో నేషనల్ పార్క్ ఉంది. ఈ కీబుల్ లంజావో నేషనల్ పార్క్లో మాత్రమే ఈ సాంఘై డీర్ కనబడుతుంది, ఈ సాంఘై జింక. మరి ఈ కీబుల్ లంజావో నేషనల్ పార్క్ ఉన్న ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఇది ప్రపంచంలోనే ఏకైక ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, ప్రపంచంలోనే ఏకైక తేలియాడే నేషనల్ పార్క్, ప్రపంచంలోనే ఏకైక తేలియాడే నేషనల్ పార్క్. అంటే ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో ఇక్కడంతా వాటర్ ఉంది, అక్కడక్కడ మాత్రము ఈ పచ్చగడ్డి లాంటివి ఉన్నాయి. ఇటువంటి నేషనల్ పార్క్లో ఆ సాంఘై డీరు కనబడుతుంది.
ఇప్పుడు ఇక్కడ చూడ, ఇదంతా వాటరు, ఇక్కడ మాత్రము కొన్ని పచ్చగడ్డి గుంపులు ఉన్నాయి. వీటిని పుమ్డీస్ అంటారు. పుమ్డీస్ అంటే ఒక గ్రాస్ టైపు, గడ్డి టైపు. ఈ పుమ్డీస్లో సాంగై డీర్ కనబడుతుంది. మనకి ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీలో చదువుతారు. ఈ సాంగై డీరు క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఐయుసిఎన్ స్థితి ఏంటి అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే తీవ్రంగా ప్రమాదంలో ఉంది అని అర్థము. సో ఇది మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతుంది. స్టాటిక్ జీకేలో కీబుల్ లంజావో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రం అంటే మణిపూర్. నెక్స్ట్ వన్ అవార్డ్స్కి సంబంధించి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు. ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డుని ఒక మీడియా కంపెనీ CNN News 18 మీడియా సంస్థ ఈ అవార్డుని 2025 గాను ఐసీసీ చైర్మన్ జైషా గారికి అనౌన్స్ చేసింది. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, దీని హెడ్ క్వార్టర్స్ దుబాయ్ కదా. ఈయన క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లో ఈ యొక్క క్రికెట్ పరిపాలనలో చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాడు, రిఫార్మ్స్ తీసుకొస్తున్నాడు, క్రికెట్లో సంస్కరణలు రిఫార్మ్స్ తీసుకొస్తున్నాడు అని చెప్పేసి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డుని ఎవరిస్తారు అంటే CNN News 18 మీడియా కంపెనీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2025. ఈ ఇండియాలో ఎవరైతే డిఫరెంట్ సెక్టార్స్లో తమ రంగాలలో అద్భుతమైన సేవలు చేసి ఉంటారో అటువంటి ఇండియన్స్ను గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సిబిఐసి చైర్మన్గా వివేక్ చతుర్వేది. అపాయింట్మెంట్స్, నియామకాలు. సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. దీన్నే కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు అంటారు. ఈ సిబిఐసికి చైర్మన్గా IRS ఆఫీసర్ వివేక్ చతుర్వేది గారిని ఈ యొక్క కేబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ నియామకాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గ కమిటీ నియమించింది. మరి ఇక్కడ ఫస్ట్ సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఇండియాలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో అంటే పరోక్ష పన్నులు ఉంటాయి కదా, ఎక్సైజ్ డ్యూటీ, ఈ పరోక్షంగా విధించే పన్నులకు సంబంధించి మేనేజ్ చేసే డిపార్ట్మెంట్ ఏదంటే సిబిఐసి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద ఇది ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కదా, నార్కోటిక్స్, ముఖ్యంగా ఈ కస్టమ్స్ అధికారులు వాళ్ళని పట్టుకున్నారు, వీళ్ళపైన రైడ్లు చేశారు అని చెప్పేసి న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం. సో ఆ స్మగ్లింగ్ గూడ్స్, స్మగ్లింగ్ చేసే వాళ్ళపైన యాక్షన్స్ కూడా తీసుకుంటుంది సిబిఐసి. సో ఈయన 1990 బ్యాచ్కు చెందిన IRS ఆఫీసర్ వివేక్ చతుర్వేది. నెక్స్ట్ వన్ ప్రపంచ నైపుణ్య ఆసియా పోటీ 2025. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. వరల్డ్ స్కిల్స్ ఆసియా కాంపిటీషన్ 2025. వరల్డ్ స్కిల్స్ ఆసియా కాంపిటీషన్ 2025 అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక వరల్డ్ వైడ్ ఒక గ్లోబల్ స్కిల్ కాంపిటీషన్ అని చెప్పేసి తెలుసుకున్నాం. అంటే ఏంటి, ఒక నైపుణ్య కాంపిటీషన్ అంటే ఏంటి, ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్కి చెందిన యంగ్ టాలెంట్, ఆ యువకులు, స్టూడెంట్స్ వాళ్ళ ప్రతిభను వెలికి తీయడానికి ఇటువంటి ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఈ వరల్డ్ స్కిల్స్ ఆసియా కాంపిటీషన్ 2025లో ఈ సంవత్సరం ఇండియా తొలిసారిగా పార్టిసిపేట్ చేసింది, ఈ సంవత్సరం ఇండియా తొలిసారిగా పాల్గొనింది అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఇండియా పార్టిసిపేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ కాంపిటీషన్. మరి ఇది ఎన్నవ ఎడిషన్? థర్డ్ ఎడిషన్. ఈ సంవత్సరం జరిగింది థర్డ్ ఎడిషన్. ఎక్కడ జరిగింది అంటే తైవాన్ కంట్రీలోని ఒక సిటీ తైపీ, తైవాన్ క్యాపిటల్గా చెప్పుకోవచ్చు దీన్ని, తైపీలో జరిగింది. మరి ఇండియా ఈ యొక్క కాంపిటీషన్లో 8th ప్లేస్లో నిలిచింది. ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసింది, 8th ప్లేస్లో నిలిచింది. ఈ ఈవెంట్ ఎప్పుడు జరిగింది అంటే 27th నుంచి 29th నవంబర్ వరకు జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ఇందాక చెప్పినట్టు తైవాన్స్ కంట్రీలోనే ఒక సిటీ. ఇక ఇండియా 8th ప్లేస్లో నిలిచింది. మరి ఇండియా ఎంతమందిని పంపించింది భారతదేశం నుంచి అంటే 23 మెంబర్స్ని పంపించింది, 23 మంది యువకుల్ని పంపించింది. అక్కడ వివిధ రకాల క్విజ్ పోటీలు, అటువంటి పోటీల్లో వీళ్ళు పాల్గొన్నారు. మరి ఓవరాల్గా 29 కంట్రీస్, 29 దేశాలు పార్టిసిపేట్ చేశాయి, పాల్గొన్నాయి. మరి ఇండియా 8th ర్యాంక్ అంటే ఎన్ని మెడల్స్ గెలుపొందింది అంటే 3 మెడల్స్ గెలుపొందింది, 3 పథకాలు. అందులో ఒక సిల్వర్ మెడలు, 2 బ్రాంజ్, ఒక రజత పథకము, 2 కాంస్య పథకాలు ఇండియా గెలుపొందింది. సో ఇది వరల్డ్ స్కిల్స్ ఏషియా కాంపిటీషన్ 2025. మరి భారతదేశం తరపున పంపించిన ఈ బృందానికి, ఈ 23 మెంబర్ టీంకి ఎవరు లీడర్గా, ఎవరు లీడ్ చేశారు అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC.
ఇక వార్తలలో వ్యక్తులు పర్సన్స్ ఇన్ న్యూస్ తీసుకుంటే భరతనాట్య దిగ్గజం కుమారి కమలా గారు కన్నుమూత. ఈమె భరతనాట్యం డ్యాన్స్ ఆర్టిస్ట్ కుమారి కమలా గారు 91 ఇయర్స్ ఏజ్లో మరణించారు. ఈమె తమిళనాడుకు చెందిన ఆమె, తమిళనాడులో జన్మించారు. అయితే మనకి పర్సన్స్ ఇన్ న్యూస్ వార్తల్లో వ్యక్తులు ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది, మెయిన్గా ఫోకస్ చేయాల్సింది వీళ్ళు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు, వీళ్ళు ఏ రంగంలో ఫేమస్, ఏ సెక్టార్లో ఫేమస్, వీళ్ళకి ఏమైనా బిరుదులు ఉన్నాయో అటువంటి మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే మీరు చూస్తే నిన్న ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ జరిగింది, సండే జరిగింది కదా. వార్తల్లోని వ్యక్తులపైన ఒక క్వశ్చన్ ఎలా అడిగాడు అంటే 2025 సంవత్సరంలో 2020 సంవత్సరంలో శ్రీ జతిన్ గోస్వామి అనే ఒక వ్యక్తికి పద్మభూషణ్ అవార్డు లభించింది. ఆయన ఏ డ్యాన్స్ ఆర్టిస్టు అని 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఆయన అస్సాంకు చెందిన అతను సాత్రియా డ్యాన్స్, అస్సాంకు చెందిన ఒక క్లాసికల్ డ్యాన్స్ సత్రియా డ్యాన్స్ ఆర్టిస్ట్ ఆయన. సో ఇక్కడ మనకి ఎలా అడుగుతున్నాడు, పద్మభూషణ్ అవార్డులు ఎంతమందికి ఇస్తున్నాడో అనే కాకుండా ఆ వచ్చిన వ్యక్తులపైన అడుగుతున్నాడు, అతను ఏ రంగానికి చెందినవారు అని చెప్పేసి. సో రేపు పొద్దున్న ఇలా కూడా అవ్వచ్చు. ఇటీవల తమిళనాడుకు చెందిన కుమారి కమల, ఈమె కన్ను మూశారు. ఈమె ఏ డ్యాన్స్ అంటే భరతనాట్యము. లేదా ఇలా కూడా అడగవచ్చు, భరతనాట్య దిగ్గజం కుమారి కమల ఇటీవల మరణించారు కదా, ఆమె ఏ రాష్ట్రము అంటే తమిళనాడు. మరి ఈమెనే కమలా లక్ష్మీనారాయణ అని పిలుస్తారు, కమలా లక్ష్మీనారాయణ లేదా బేబీ కమల అని కూడా పిలుస్తారు. ఇక 1968లో సంగీత నాటక అకాడమీ అవార్డుని ఈమె విన్ అయింది. 1970లో పద్మభూషణ్ అవార్డు కూడా ఈమెకి లభించింది. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ 2025 డబుల్స్ టైటిల్ విన్నర్, సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ 2025 ఉమెన్స్ డబుల్స్ టైటిల్ విన్నర్. ఇక్కడ ఇది ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్, షటిల్ బ్యాడ్మింటన్. ఇక్కడ ఇది ఒక ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కదా. ఈ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లని BWF వరల్డ్ టూర్ టైటిల్స్ అని పిలుస్తారు. మనము వార్తల్లో ఎక్కువగా ఈ పదం వింటూ ఉంటాం, ఈ టర్మ్ BWF వరల్డ్ టూర్ టైటిల్స్. BWF అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషను కొన్ని రకాల టోర్నమెంట్స్ని వరల్డ్ టైటిల్స్గా, అంటే ఒక అంతర్జాతీయంగా ప్రాముఖ్యత చెందిన, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఫేమస్ ఉన్న టోర్నమెంట్స్కి BWF వరల్డ్ టూర్ టైటిల్ హోదా ఇస్తుంది. అటువంటివి 31 టైటిల్స్ ఉంటాయి. 31 టోర్నమెంట్స్. ఉదాహరణకు US ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు, ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు, సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ 2025 టోర్నమెంటు, ఇది ఇందులో ఒకటి. సో ఇప్పుడు ఈ BWF వరల్డ్ టూర్ టైటిల్లో ఒకటైన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ 2025 ఉమెన్స్ డబుల్స్ టైటిల్ని, మహిళల విభాగంలో డబుల్స్ టైటిల్ని ఇండియాకు చెందిన ట్రీసా జాలీ, ఇండియాకు చెందిన డబుల్స్ పెయిర్ ట్రీసా జాలీ మరియు గాయత్రి గోపీచంద్ ఈ టైటిల్ని గెలుపొందారు. ఫైనల్లో జపాన్కు చెందిన ప్లేయర్స్ పైన విజయం సాధించారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరు గెలుపొందారు అంటే ఇండియాకు చెందిన ట్రీసా జాలీ మరియు గాయత్రి గోపీచంద్. మరి ఈవెంట్ ఎక్కడ జరిగిందంటే ఈ టోర్నమెంట్ లక్నో, ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఇక మెన్స్ సింగిల్స్ విభాగంలో, పురుషుల సింగిల్స్ విభాగంలో ఇండియాకు చెందిన ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ ఫైనల్లో ఓడిపోయాడు. ఎవరి చేతిలో ఓడిపోయాడు? హాంకాంగ్కు చెందిన జాసన్ గుణవాన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ని గెలుపొందాడు. రన్నర్గా కిదాంబి శ్రీకాంత్. ఇక ఇటీవల మనం తెలుసుకున్నాం ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని లక్ష్య సేన్ గెలుపొందాడు అనేసి. ఇక ఈ ఇయర్ స్టార్టింగ్లో 2025 స్టార్టింగ్లో US ఓపెన్ 2025 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని ఆయుష్ శెట్టి గెలుపొందాడు. నెక్స్ట్ వన్డే క్రికెట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ. ఇండియన్ స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించాడు, ప్రపంచ రికార్డు. వన్డే క్రికెట్ అంటే 50 ఓవర్స్ క్రికెట్, 50 ఓవర్ల పాటు జరిగే క్రికెట్లో హైయెస్ట్ సిక్సెస్ కొట్టిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. నిన్న జరిగిన మ్యాచ్లో జార్ఖండ్లోని రాంచీలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో ఫస్ట్ వన్డేలో రోహిత్ శర్మ ఈ రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ ఓవరాల్గా ఇప్పుడు 352 సిక్సెస్ కొట్టాడు వన్డేలలో. సెకండ్ ప్లేస్లో పాకిస్తాన్కు చెందిన షాహిద్ అఫ్రీది 351 సిక్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ FIH హాకీ మహిళల జూనియర్ ప్రపంచ కప్ 2025
ఇక్కడ FIH అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి హాకీ, ఇది ఒక ఫ్రెంచ్ పదము. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అని చెప్పవచ్చు. FIHనే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అంటారు. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ నిర్వహించే హాకీ మహిళల జూనియర్ ప్రపంచ కప్, హాకీ ఉమెన్స్ జూనియర్ వరల్డ్ కప్ 2025 ఇవాళ ప్రారంభమైంది. చిలీలోని మనం ఎప్పుడైనా ఇందాక చెప్పుకున్నట్టు ఒక స్పోర్ట్కి సంబంధించి ఏదైనా ఒక టోర్నమెంటు చదువుతూ ఉన్నప్పుడు క్రొనలాజికల్గా ఒక వరుస క్రమంలో చదువుకోవాలి. ఈ ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎన్ని రోజుల పాటు జరుగుతుంది, ఇందులో ఎన్ని టీమ్స్ పాల్గొంటూ ఉన్నాయి, ఇది ఎన్నేళ్ళకు ఒకసారి టోర్నమెంట్ జరుగుతుంది, ఎన్ని టీమ్స్ పాల్గొంటూ ఉన్నాయి, ఇటువంటి బేసిక్ డీటెయిల్స్ మనకి ఒక వరుస క్రమంలో తెలుసుకోవాలి. ఎందుకంటే అగైన్ ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ మళ్ళీ చూపిస్తాను. ఇది EPFOలో అడిగిన క్వశ్చన్ అనమాట. EPFOలో ఇలా అడుగుతున్నాడు టీమ్స్ గురించి, టోర్నమెంట్స్ గురించి. ఇక ఈ FIH హాకీ మహిళల జూనియర్ వరల్డ్ కప్ విషయానికి వస్తే ఇవాళ మొదలైంది. December 1 నుంచి 13th December వరకు జరగబోతా ఉంది. ఎక్కడంటే చిలీ కంట్రీలోని శాంటియాగో సిటీ. ఇప్పుడు జరుగుతూ ఉన్నది 11th ఎడిషన్, 11వసారి టోర్నమెంట్ జరుగుతూ ఉంది. ఇది Under-21 టోర్నమెంట్. 21 ఏళ్లలోపు మహిళా హాకీ క్రీడాకారిణులు పాల్గొనే ఆట. ఇది 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది, బై ఎన్నియల్. మరి 2023లో అప్పుడు ఎక్కడ జరిగిందంటే 2023లో కూడా చిలీ కంట్రీలోనే జరిగింది, చిలీలోని శాంటియాగోలో. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ సంవత్సరము ఎన్ని టీమ్స్ పాల్గొంటా ఉన్నాయంటే ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా 24 టీమ్స్, తొలిసారిగా 24 దేశాలు పాల్గొంటా ఉన్నాయి. లాస్ట్ టైం 2023లో జరిగిన ఈ వరల్డ్ కప్లో అప్పుడు 16 టీమ్స్ మాత్రమే, 16 టీమ్సే పాల్గొన్నాయి. ఇప్పుడు ఫస్ట్ టైం 24 టీమ్స్. ఈ 24 దేశాలని 6 పూల్స్గా, 6 పూల్స్గా విభజించారు. ఒక్కొక్క పూల్లో 4 టీంలు ఉంటాయి. సో మనకి మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది 1 నుంచి 30th December 11వ ఎడిషను, Under-21 2 ఏళ్ళకు ఒకసారి. లాస్ట్ ఎడిషన్ చిలీలో జరిగింది. ఈ సంవత్సరము 24 టీమ్స్. ఇండియా కూడా పాల్గొంటా ఉంది. ఇండియన్ ఉమెన్ హాకీ టీం కూడా పాల్గొంటా ఉంది, పార్టిసిపేట్ చేస్తూ ఉంది. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఇప్పుడు ఒకసారి రీక్యాప్ చేసే ముందు EPFOలో అడిగిన క్వశ్చన్స్ చూడాలి. ఎందుకంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్న కొన్ని కాన్సెప్ట్స్ వచ్చాయి. గత కొన్ని నెలలుగా డిస్కస్ చేస్తూ ఉన్న కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని కాన్సెప్ట్స్ అనేవి నిన్న అడిగాడు. సో ఎందుకంటే ఏ విధంగా అడుగుతూ ఉన్నాడు, సెంట్రల్ ఎగ్జామ్స్లలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ పరీక్షలలో ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడో ఒక ఐడియా ఉండాలి. ఇక్కడ మీరు చూస్తే డాగ్ హమ్మర్స్కోల్డ్ మెడల్ ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి గాను డాగ్ హమ్మర్స్కోల్డ్ మెడల్ 2 భారతీయులకు వచ్చింది. వాళ్ళు మరణించిన తర్వాత 2 భారతీయులకు ఇవ్వడం జరిగింది. మరి ఆ డాగ్ హమ్మర్స్కోల్డ్ మెడల్ అనేది ఏ సంస్థ ఇస్తుంది అన్నాడు. ఇలాంటివి ఈజీగా గుర్తుంటాయి మనకి. డాగ్ హమ్మర్స్కోల్డ్ మెడల్ అనేది మనం మే మంత్లో డిస్కస్ చేసుకున్నాం, మే 29th ఆ టైంలో. మరణించిన తర్వాత 2 భారతీయులకు వచ్చింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్, ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన శాంతి భద్రతా పరిరక్షక దళం ఉంది కదా, ఎవరైతే ప్రపంచ శాంతి కోసము ఈ ప్రపంచ శాంతి భద్రతా దళాల్లో పనిచేస్తూ ఉంటారో వాళ్ళు చేసిన కృషికి గాను ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. 2 ఇండియన్స్కి వచ్చింది. మనకి ఆ ఇండియన్స్ పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే కష్టం, కానీ డైరెక్ట్గా ఏ సంస్థ ఇచ్చింది అంటే ఇక్కడ యునైటెడ్ నేషన్స్కు చెందిన సంస్థ, UN ఆర్గనైజేషన్. ఇక మిగతావన్నీ రాంగ్ ఆప్షన్స్ అవుతాయి. సిప్రి ఇచ్చాడు ఒక ఆప్షన్, ఇవన్నీ కూడా రాంగ్. చూడంగానే మనం పెట్టేయచ్చు ఆప్షన్ ఏ అని. సో మనకి పేర్లు కూడా గుర్తుపెట్టుకునే పని లేదు, కొన్నిసార్లు ఆ సంస్థ పేరు గుర్తున్నా సరిపోతుంది. ఇక మరొక క్వశ్చన్ EPFO ఎగ్జామ్లో అదేంటంటే డైరెక్ట్ క్వశ్చన్. ఇటీవల థాయిలాండ్లోని కాన్స్టిట్యూషనల్ కోర్టు థాయిలాండ్ ప్రధానమంత్రి షినవత్రాను పదవి నుంచి తొలగించింది. ఆ పదవి నుంచి తొలగించడానికి కారణము ఆమె యొక్క ఫోన్ కాల్ లీక్ అయ్యింది. ఏ దేశ అధినేతతో మాట్లాడడం వల్ల ఆమెను పదవి నుంచి తొలగించింది అంటే మనం డిస్కస్ చేసుకున్నాం, కంబోడియా. ఇక మరొకటి ఇందాక చెప్పినట్టు ఏ విధంగా అయితే FIH హాకీ ఉమెన్స్ జూనియర్ వరల్డ్ కప్ గురించి మనం అన్ని పాయింట్స్ ఎందుకు డిస్కస్ చేసామంటే ఇక్కడ చూస్తే 2026 ఫిఫా మెన్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్ గురించి క్రింది వాటిలో ఏవి నిజం అన్నాడు. మనం డిస్కస్ చేసుకున్నాం. 2026 ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ అనేది USA, కెనడా, మెక్సికో 3 కంట్రీస్లో జరగబోతా ఉంది. ఇందులో ఫర్ ద ఫస్ట్ టైం ఈ 2026 ఫిఫా పురుషుల ఫుట్బాల్ వరల్డ్ కప్లో తొలిసారిగా
48 దేశాలు ఫస్ట్ టైం పాల్గొంటా ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నాం. సో 2 ఆప్షన్లు కరెక్ట్ అవుతాయి. ఇక మరొకటి స్ప్రీ అనే స్కీమ్ గురించి అడిగాడు. ఇది ఈపీఎఫ్ఓ కాబట్టి ఎక్కువగా అకౌంట్స్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన స్కీమ్స్ అడుగుతాడు. మనం డిస్కస్ చేసుకున్నాం. స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్ స్ప్రీ 2025 స్కీమ్ గురించి ఇదొక క్వశ్చన్ అడిగాడు. ఇక జిఎస్టీ కౌన్సిల్లో క్రింది వారిలో ఎవరు మెంబర్ కాదు, ఎవరు సభ్యుడు కాదు అన్నారు. ప్రైమ్ మినిస్టర్ జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్ అవ్వరు. సో ఇది కరెక్ట్ అవుతుంది. ఇక అలానే స్మైల్ అనే స్కీమ్ గురించి అడిగాడు. ఈ స్మైల్ సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీవుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. స్మైల్ స్కీము ఎవరి కోసం తీసుకొని వచ్చారు అంటే ట్రాన్స్జెండర్ పర్సన్స్, ఈ యొక్క ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసము, అలానే ఎవరైతే బెగ్గింగ్ యాచక వృత్తిలో ఉంటారో, ఎవరైతే భిక్షగాళ్ళుగా ఉంటారో వాళ్ళని ఆదుకోవడం కోసము మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయము సాధికారిత మంత్రిత్వ శాఖ 2022లో లాంచ్ చేసిన స్కీమ్ ఇది. ఇది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఆన్సరు సి అవుతుంది. దీనికి 2 కరెక్టే ఈ స్కీమ్కి ఆన్సరు. ఇక అలానే నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ గురించి అడిగాడు. ఇది ఈ యొక్క స్టేట్ లెజిస్లేచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిజిటలైజ్ చేయాలి అన్న సంబంధించిన టాపిక్, ఇది కవర్ చేసాం. ఇక ఈవీఎంస్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. ఈవీఎంస్ గురించి అంటే ట్రెండ్స్ మీరు చూస్తే ఈవీఎంస్ని ఎప్పుడు తొలిసారిగా ఇంట్రొడ్యూస్ చేశారు, ఎక్కడ వీటిని తయారు చేశారు, ఇటువంటివి అడుగుతూ ఉన్నాడు. ట్రెండ్స్ పాలిటీలో భాగంగా 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇక మరొకటి ఇది జనరల్ అవేర్నెస్లో భాగంగా, జనరల్ నాలెడ్జ్లో భాగంగా మీరు చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కాంప్లెక్స్ మోడల్స్ ఏవైతే ఉంటాయో, కృత్రిమ మేధస్సుకు సంబంధించిన మోడల్స్, లాంగ్వేజ్ మోడల్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ, ఇటువంటి మోడల్స్, కాంప్లెక్స్ మోడల్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని తయారు చేయాలంటే ఏం హార్డ్వేర్ వాడతారు అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఆప్షన్ ఏ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్, రీడ్ ఓన్లీ మెమరీ, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అన్నాడు. ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని చెప్పేసి ఎలా అంటే ఇండియా ఏఐ మిషన్ కింద ఈ యొక్క మన ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, బహుభాషా మోడల్స్ని తయారు చేయాలి అంటే మనకి గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ అవసరము. వీటిని ఇండియా ఏఐ మిషన్ కింద ఆల్రెడీ 34,000కు పైగా జీపీయూలని మనం ఏర్పాటు చేశాము, డిప్లాయ్ చేశామని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఇలాంటివి మనకి ఎందుకంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి ఎక్కువ కెపాసిటీ ఉంటాయి. ఇక డైరెక్ట్గా ఒకటి అబ్రివేషన్ అడిగాడు. అబ్రివేషన్లు ఎందుకు గుర్తుంచుకోవాలంటే ఇక్కడ చూస్తే ఎవాక్స్, AWACS అనే దానికి పూర్తి పేరేంటి, అబ్రివేషన్ అడిగాడు. దీనికి ఆన్సరు ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అవుతుంది. ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఇది DRDO డెవలప్ చేసిన ఒక భద్రతా వ్యవస్థ, ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. సో అబ్రివేషన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. రేపొద్దున స్మైల్ స్కీమ్కి అబ్రివేషన్ అడగవచ్చు. సో అందుకే తెలుగులో కంటే కొన్నిసార్లు అబ్రివేషన్స్ ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. పూర్తిగా అచ్చ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేకపోతే కొద్దిగా కరెక్ట్గా కూడా రావు ట్రాన్స్లేషన్. సో ఇవి ఈపీఎఫ్ఓలో అడిగిన క్వశ్చన్స్. ట్రెండ్స్ ఇలా ఉన్నాయి. సో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూస్తూ ఉంటే మనకు క్లారిటీ వస్తుంది. ఇక రీక్యాప్ చూస్తే ఇవాళ టాపిక్స్ మనము కాశీ తమిళ సంగమం 4.0, ప్రధాని మోడీ 128వ మన్ కీ బాత్ ముఖ్యాంశాలు, కరీంనగర్ వెండి ఫిలిగ్రీ హస్తకళలు, 6 కులాలకు ఎస్టీ హోదాను సిఫారసు చేస్తూ అస్సాం అసెంబ్లీలో నివేదిక, రాజ్భవన్ రాజ్ నివాస్ల పేరు మార్పు, టెక్స్ ర్యామ్స్ స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, హిందుస్థాన్ పవర్కు సౌర విద్యుత్ ప్రాజెక్టును కట్టబెట్టిన సెకి, 4వ నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్ తారాగిరి, 26th హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్, 12th సాంఘై ఫెస్టివల్ మణిపూర్, ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డ్ జైషా, సిబిఐసి చైర్మన్గా వివేక్ చతుర్వేది, ప్రపంచ నైపుణ్య ఆసియా పోటీ 2025 ఇండియా 8th ర్యాంక్, భరతనాట్య దిగ్గజం కుమారి కమల కన్నుమూత, సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ 2025 ఉమెన్స్ డబుల్స్ టైటిల్ విన్నర్, వన్డే క్రికెట్లో అత్యధిక 6లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ, FIH హాకీ మహిళల జూనియర్ వరల్డ్ కప్ 2025. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్.
అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ డూ ఏ లైక్ అండ్ డూ ఏ కామెంట్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.